నమస్తే, నేను సిరి. తిరుపతి లడ్డు వివాదంలో విజిలెన్స్ విచారణ నాపైన రద్దు చేయాలని చెప్పేసి హైకోర్టుకి అయితే పరుగులు తీశారు వైవి సుబ్బారెడ్డి. ఎందుకు మరి హైకోర్టుకి పరుగులు తీశారు, ఎందుకు విచారణ ఆపేయాలని కోరుతున్నారు అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే తిరుపతి లడ్డు వివాదం మనం చూస్తున్నాం. అందులో కల్తీ నెయ్యి అంటే గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపి దాన్ని అయితే కల్తీ చేసేశారు. అసలు ఎంతోమంది భక్తుల మనోభావాలని దెబ్బతీశారు. అయితే దీని మీద గతంలో పనిచేశారు, టీటీడీ చైర్మన్గా అయితే వైవి సుబ్బారెడ్డి పనిచేశారు. మరి ఏంటి, ఎందుకు మరి తన పైన విచారణ, తప్పు చేయకపోతే తన పైన విచారణ రద్దు చేయాలని ఎందుకు కోరుకుంటున్నట్టు? మరి అంటే అరెస్ట్ భయమా? సుబ్బారెడ్డి గారు ఇవాళ ఈ విధంగా కోర్టులో వేశారంటే పొన్నవల్లి సుధాకర్ రెడ్డి ఆయన తరపున వాదిస్తున్నాడంటే రేపు బుధవారానికి వాయిదా పడింది. అంటే ఏంటి, తనను అరెస్ట్ చేస్తారన్న భయంతో ఇవాళ ఆ పిటిషన్ వేశారా? ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి దీనిపైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తా అన్నాడు, ప్రధానికి లేఖ రాస్తా అన్నాడు, సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు. మరి ఎందుకు ఆయన నన్ను ఎంక్వైరీ ఆపమని లేకపోతే సుబ్బారెడ్డి పిటిషన్ వేయటం ఏంటి? అంటే జగన్ ఒక రకంగా, సుబ్బారెడ్డి ఒక రకంగా. ఇక్కడే వాళ్ళిద్దరి ద్వంద్వ ప్రమాణాలు బయటపడుతున్నాయి. ఆ రెండు నాలుకల ధోరణి బయటపడుతుంది అన్నమాట. అంటే నువ్వలా నేను ఇలా అనా? ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి చుట్టుకుంటోంది మొత్తం. గతంలో జగన్మోహన్ రెడ్డి నేరాలకు పాల్పడ్డాడు, అవినీతికి పాల్పడ్డాడు, ఘోరాలు చేశాడు, ఇలా రకరకాలుగా ఉండేది ఆయన పైన. ఏంటి, అవినీతి కుంభకోణాలు నీకు తెలుసు, క్విడ్ ప్రోకో, లక్షల కోట్లు సంపద, లేకపోతే దేశంలోనే సంపన్న సీఎం అని. నెక్స్ట్ నేరాలు, అసలు సొంత బాబాయ్ హత్య, వివేకానంద రెడ్డి, అనేక మంది పైన ఇవాళ మనం చూసాం. హత్యలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, భూముల కబ్జాలు, మైన్లు దోపిడీ, మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం. నీకు ఆ నేరాలు ఘోరాలు అనుకున్నాం, కానీ ఇది మహాపాపం. ఏది, ఇది సెంటిమెంట్. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు అంటే లడ్డును కూడా భగవంతుడి స్వరూపంగా చూస్తాం. నువ్వు తిరుపతి పోతావమ్మా, తిరుపతి పోయి నువ్వు లడ్డు తెస్తే వెంటనే మాకు పంచిపెట్టావు. తెచ్చిన లడ్డులు ఏం చేస్తావు, మీ ఇంట్లో దేవుడి దగ్గర పెడతావు. మళ్ళా పూజ చేసి కానీ వాటిని పంపిణీ చేయమంటే ఇతను ఆ లడ్డుని ఇలా యానిమల్ ఫ్యాట్తో, ఈ ఫిష్ ఆయిల్తో, ఆ నెయ్యితో తయారు చేయించాడంటేనే ఎంత. ఇప్పుడు దేశం మొత్తం గగ్గోలు పెడతాను. అన్ని రాష్ట్రాల్లో రోడ్ల మీద జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు తగిలేస్తున్నారు. ముర్దాబాద్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, గిరఫ్తార్ కరో జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అంటే ఇప్పటిదాకా జగన్ విలనిజం మనకే తెలుసు, ఆంధ్రప్రదేశ్కే తెలుసు, లేదు రెండు తెలుగు రాష్ట్రాలకే ఇతనింత విలన్ అని తెలుసు. కానీ ఈ దెబ్బతో ఈయన విలన్ ఏంటో దేశం మొత్తం చూస్తోందా? నెయ్యి ఎందుకంత కక్కుర్తి పడ్డారు? అంటే ఇందులో జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగిందంటారా, లేకపోతే ఈ ఎవరైతే టీటీడీ అధికారులు ఉంటారో వాళ్ళ చేతుల మీద జరిగిందంటారా? వీళ్ళంతా డమ్మీలు కదా, కర్త కర్మ క్రియ అంతా జగన్మోహన్ రెడ్డే కదా. వీళ్ళని నియమించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. ఇప్పుడు సుబ్బారెడ్డిని 2 సార్లు చేశాడు టీటీడీ బోర్డు చైర్మన్గా, లేదు భూమన కరుణాకర్ రెడ్డిని చేశారు. అసలు ఆ బోర్డే అంత క్రిమినల్స్. ఇప్పుడు ఆ ఏర్పాటు చేసిన బోర్డులో అందరూ జైళ్ళకి వెళ్ళినాళ్ళు. ఎవరు? ఆ మెడికల్ సీట్ల కుంభకోణంలో జైలుకి వెళ్ళి వచ్చిన కేతన్ దేశాయ్ ఒక మెంబరు. ఢిల్లీ మద్యం కుంభకోణం నీకు తెలుసు, శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్నాడు, ఒక మెంబరు. గతంలో విజయసాయి రెడ్డి ఒక మెంబరు, జైలుకి వెళ్ళి వచ్చిన కేసులే. అంటే క్రిమినల్స్ అంతా ఇవాళ స్వామివారి దగ్గర చేరి ఆ బోర్డులో తిష్ట వేసి స్వామివారి సంపద కొల్లగొట్టారు, భక్తుల సంపద కొల్లగొట్టారు, వాళ్ళ కానుకలు కూడా స్వాహా చేశారు, రేట్లు పెంచేశారు. లడ్డూ ధర 25 రూపాయలు నువ్వు 50 ఎందుకు చేశావు? 100 రూపాయలు పెద్ద లడ్డు 200 ఎందుకు చేశావు? అసలు ఆ దర్శనం, ఆ శ్రీవాణి స్కామ్ ఏంటి? మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. 10,000 రూపాయల టికెట్, అసలు అది ఏంటనేది 10,500 తీసుకుంటావు, 500లకు బిల్లు ఇస్తావు. ఆ 10,000 ఏమైపోతుంది? శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నేను టెంపుల్స్ కట్టిస్తున్నానంటే నువ్వు ఈ 5 ఏళ్లలో కట్టిన టెంపుల్స్, నిన్న కూడా అంటున్నాడు అక్కడెక్కడో కట్టించా, ఇక్కడెక్కడో కట్టించా, ఇక్కడెక్కడో కట్టించా అని జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కట్టించింది అంటున్నాడు.
వైఎస్ఆర్సీపీ ఆయన పార్టీ డబ్బుతో కట్టారా? లేదు, అది ప్రజలు. ఇప్పుడు మీరు మొత్తం కట్టిన కట్టుబడి 300 కోట్లే, కానీ శ్రీవాణిలో వసూలు చేసింది 4,000 కోట్లు అంటున్నారు. ఏమయ్యాయి ఆ డబ్బులన్నీ? ఇంజనీరింగ్ విభాగంలో ఇంకో స్కామ్ అన్నారు, అది 3,000 కోట్ల స్కామ్. సుబ్బారెడ్డి హయాంలో 2,000 కోట్లు, మరి ఇతని హయాంలో 1,000 కోట్లు, 3,000 కోట్లు ఒక ఇంజనీరింగ్ విభాగంలో వీళ్ళు అవినీతికి పాల్పడ్డట్టు. అన్ని గట్టిగా ఉన్న కన్స్ట్రక్షన్స్ కూడా కూల్చేసి మళ్ళా కడతామని చెప్పి ఆ యాత్రి నివాస్ కావచ్చు, ఆ పద్మావతి హాస్పిటల్స్ కావచ్చు, అందులో 500 కోట్ల స్కామ్. వీటన్నిటిపైన విజిలెన్స్ విచారణ జరిగింది ఈ నెల రోజుల్లోనే. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక విజిలెన్స్ విచారణలో 500 కోట్ల స్కామ్ దారి మళ్లించారు. ఈ లడ్లు, ఈ భోజనం, నాసిరకం సరుకులు కొనుగోలు స్పష్టంగా విజిలెన్స్ రిపోర్ట్ చెప్పేసరికి ఇప్పుడు ఇది ఎక్కడ అరెస్ట్ చేస్తారా అని సుబ్బారెడ్డి కోర్టుకు వెళ్ళాడు. ఏంటి, అది వాయిదా పడింది బుధవారానికి. ఇవాళ ఇది దేశం మొత్తం భగ్గుమంటారు. ఏంటి, ఈ లడ్డు, ఈ నెయ్యిలో వీళ్ళు కక్కుర్తి పడటం అనేది. అంటే సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి చూసుకుంటే రిచెస్ట్, అంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు రిచెస్ట్ సీఎం. ఆయన ఏదైనా కుంభకోణాలు చేయాలనుకుంటే ఆల్రెడీ చేశారు. అంటే ఏంటి, మన భూ కుంభకోణం చూసాం, మనము మద్యం కుంభకోణం చూసాము, ఆఖరికి ఇసుక కుంభకోణం చూసాము, చాలా వరకు ఖనిజ కుంభకోణాలు, ఇలాంటివి ఎన్నో చూసాము. ఈ లడ్డూలో, ఈ నెయ్యిలో కూడా ఇంత పడాల్సిన అవసరం ఏముంది అసలు? అది ఎవరికి అర్థం కాని విషయం. నెయ్యిలో కూడా తినాల్సిందేనా? ఏంటంటే ఇవాళ కర్ణాటక ఫెడరేషన్ ఉంది, నందిని, వాళ్ళది మంచి నెయ్యి, క్వాలిటీ అనమాట. ఏంటి, మొత్తం కర్ణాటకలో టెంపుల్స్ అన్నీ అదే వాడతారు, ఆవు నెయ్యి అనమాట అది. ఇప్పుడు దాంతో ఇవాళ ప్రసాదాలు చేయించాలి. మనం ఇంట్లో కూడా నువ్వు చేస్తావు, గుడికి వెళ్తే ఆవు నెయ్యే వాడతాం, గుడికి వెళ్తే నువ్వు ఆవు పాలతో పంచామృతాలు తయారు చేసుకుంటారు. అలాంటిది ఇవాళ ఏంటి, వాళ్ళు 540కి ఇస్తున్నారు. ఆ రేటు బయట 600 పైన ఉంది. ఏది, నందిని. మీరు టోకున కొంటున్నారని మీకు 540, 510కి ఇస్తే ఇంకా అందులో కక్కుర్తిపడి 320. అంటే 320కి అసలు కిలో నెయ్యి నీకు ఎలా ఇస్తారు? అక్కడే అర్థమైపోలేదా? ఇవాళ అతను ఏం చేశాడు, అది అసలు ఏదో ఆల్ఫా అనే వాళ్ళకి ఇచ్చారని, ఢిల్లీ 5 కంపెనీలకు ఇచ్చారని. ఇవాళ ఏదో ఈ ఏఆర్ డైరీయో ఏదో తమిళనాడు వాళ్ళది శాంపుల్స్లో ఇది పట్టుబడింది. ఆ రిపోర్ట్ వచ్చింది. ఇచ్చిన పరీక్ష చేసిన సంస్థ ఏంటి, ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, గుజరాత్ వాళ్ళదనమాట. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చిన రిపోర్ట్లో నీకు స్పష్టంగా చెప్పిందనమాట. ఏంటి, వాళ్ళు పరీక్ష చేశారు 39 అంశాలు. పరీక్ష చేస్తే 10 అంశాల్లో నీకు యానిమల్ ఫ్యాట్ కనపడుతోంది, జంతువుల కొవ్వు. కొన్నిట్లో ఏ జంతువు కూడా తెలియని పరిస్థితి. ఇవాళ లడ్డు అంటే దిట్టం, దానికి ఒక కాంపోజిషన్ ఉంటుంది. 52 రకాల వస్తువులతో చేస్తారు. ఎండు ద్రాక్ష, జీడిపప్పు, శనగపిండి, నెయ్యి, ఆవు నెయ్యి. ఇంత క్వాలిటీగా వచ్చే స్వామివారి ప్రసాదం. అదేమంటే సుబ్బారెడ్డి ఏమంటాడు, స్వామివారి నివేదనలకు నెయ్యి స్వచ్ఛమైంది అదంట ఎక్కడి నుంచో ఫతేనగర్ నుంచి తెప్పిస్తారంట, రాజస్థాన్లో. అది మరి 60 కిలోలు, 1,00,000 రూపాయలంట, దాతలంట. అంటే ఇది స్వామివారి నివేదన కదా? ఈ లడ్లు కూడా స్వామివారి నివేదనే. మనం స్వామివారి నివేదనగా తీసుకుంటాం. మనం కూడా ఆయనకి పెట్టిన తర్వాతే మనం భోంచేస్తాం, మనం తీసుకుంటాం. అలాంటిదే స్వామివారికి 1,664 కిలో కొనటం ఏంటి, భక్తులకి 320 పిచ్చి నెయ్యితో చేయటం ఏంటి? ఇవాళ భగ్గుమంటోందన్నమాట. అంటే ఇది లడ్డు బాంబు, ఏది హైడ్రోజన్ బాంబు లాగా, ఆటం బాంబు లాగా ఇవాళ లడ్డు బాంబు పడింది జగన్మోహన్ రెడ్డి పైన, ఆ తాడేపల్లి ప్యాలెస్ పైన అనమాట. చేసిన పాపాలు ఊరికే పోవమ్మా. ఇది పాపమే కాదు, ఇది పాతకం, మహాపాతకం అన్నమాట. ఇది వెంటబడి తరుముతుంది. దేవుడితో ఆడితే నువ్వు అది నీకు మూడుతుంది అన్నమాట. దేవుడితో ఆడితే ఆడినాడికి మూడుతుంది. ఇది ఇవాళ నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు, ఏడుకొండలాడితో పెట్టుకుంటున్నావు. ఇంతకుముందు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఎట్లా అయిందో మనం చూస్తున్నాం, ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ధర్మారెడ్డి కొడుకు పరిస్థితి కూడా చూసుకుంటే, దేవుడి సొమ్ము తినకూడదమ్మా. దేవుడి సొమ్ము గనక తింటే
మరు జన్మలో కాదు, ఈ జన్మలోనే మనం అనుభవిస్తాం. చాలా మంది మాట్లాడేదే సార్, అంటే ధర్మారెడ్డి కొడుకు చనిపోవడానికి ఈయన చేసిన పాపమే ఆయనకు శాపంగా మారి ఆయన ప్రాణాలు కోల్పోయినని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మరి ఇదంతా ఇదే అనుకోవచ్చు. ఏం చేసుకుంటారు ఈ సంపద అంతా? ఏం చేసుకుంటారు? సస్తే వీళ్ళకి కూడా 6 అడుగులే కదా అంతే. కప్పెట్టడానికి. ఈ 6 లక్షల కోట్ల సంపద నీకేమన్నా 6 లక్షల కిలోమీటర్ల పాతేస్తారా మనల్ని? కాదు కదా. ఇవాళ ఏంటంటే దురదృష్టం అన్నమాట. ఇలాంటి నాయకుడు ఒక పార్టీని నడపటం, ఇలాంటి వ్యక్తి మనకి ముఖ్యమంత్రి కావడం, ఇదంతా కూడా హిందుత్వంపై దాడి అంటున్నారు. ఇదంతా కూడా సనాతన ధర్మం పైన దాడి అంటున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి అన్యమత ప్రచారం విజయవాడలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, నీకు సిలువలు, అక్కడ బైబిల్ ప్రచారం మనం చూసాం. ఈ 5 ఏళ్లలో ఏ విధంగా హిందుత్వంపై దాడి జరిగిందో. రామతీర్థంలో అది ఆయన రాముడి తల నరికితే వీళ్ళు ఏమన్నారు, విగ్రహమే కదా, బొమ్మే కదా అన్నారు. ఇక్కడ కనకదుర్గమ్మ ఏది విజయవాడలో వెండి సింహాలు ఎత్తుకుపోతే ఏమంటా అన్నాడు కొడాలి నాని. అక్కడెక్కడో ఆంజనేయ స్వామి బొమ్మ చెయ్యి ఇరగొడితే ఏమన్నాడు, ఇదే కొడాలి నాని, రక్తం కారుతుందా అని అడిగాడు. ఇలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి మంత్రులు, ముఖ్యమంత్రి ఎంత భ్రష్టత్వం పట్టించారంటే ఇవాళ దేవుడే కన్నెర్ర చేస్తున్నాడు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.